హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనుకుంటున్నా. సో మరి ఈరోజు మనం ఫర్ ఎ చేంజ్ ఎకానమీ టాపిక్ మాట్లాడుకుందాం. ఎందుకంటే జనరల్గా మనకి పాలిటీ, ఐఆర్, ఎందుకంటే మామూలుగా అవే మనకి ఎక్కువ న్యూస్ పేపర్లు వస్తుంటాయి, మనం చేసేదేం లేదు. మరి ఈరోజు మనం ఎకానమీ టాపిక్లో మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటంటే ఓటన్ అకౌంట్, దాంతోపాటు ఇంటరిమ్ బడ్జెట్. ఇవి బాగా వచ్చినాయి. ఎందుకంటే మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, ఈసారి మేము ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టదలుచుకోలేదు, మేము ఈసారి ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టదలుచుకున్నామన్నారు అనమాట. మరి మీకు ఐడియా ఉంటే కనుక ఓటన్ అకౌంట్స్ అన్నటువంటి వర్డ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా లేదా, లేదా ఇంటరిమ్ బడ్జెట్ అన్నటువంటి వర్డ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా లేదా, మీరు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, సో మనకి ఓవరాల్గా ఇది మనం వీడియో కాంపోనెంట్ చూసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. జనరల్గా కూడా స్టూడెంట్స్ మనకి వీడియో చూసినప్పుడు మీరు ఈ ఎకానమీ కాన్సెప్ట్స్లో మీరు ఎక్కడ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారో ఒకసారి కమెంట్ చేయండి. ఎప్పుడైనా మనం ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలోనో లేకపోతే ఇలానో మనం ఏమైనా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సరే, వీడియో కాంపోనెంట్స్ని చూద్దాం. వైట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకు ఉంది, ఆల్రెడీ ఎందుకు చెప్పాను నేను మీకు వార్తల్లో ఎందుకు ఉంది అనేది, ఎందుకంటే మనకి ఫినాన్స్ మినిస్టర్ గారి యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి. మోర్ అబౌట్ దిస్ న్యూస్ అంటే ఎందుకు, మరి ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు ఏంటి. యాక్చువల్లీ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి యొక్క హింట్ ఏమి ఇచ్చారంటే, ఈసారి మేము ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం కాబట్టి మీరు మెయిన్ పాలసీ నిర్ణయాలు అనేవి పెద్ద మీరు బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు అని. ఎందుకంటే ఓటన్ అకౌంట్లో ట్యాక్స్ రిలేటెడ్ కానీ లేకపోతే పాలసీ రిలేటెడ్ డిసిషన్స్ కానీ ఓటన్ అకౌంట్ బడ్జెట్లో ఉండవు. సో గవర్నమెంట్ మనల్ని ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఓకే, మీరు అందరూ కూడా రామ్ మందిర్ అంటే జనరల్గా మనకు నేషన్ మొత్తం ఇప్పుడు రామ్ మందిర్ ఓపెనింగ్ మూడ్లో ఉంది కదా, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు హింట్ ఇస్తున్నారు. మోస్ట్ ప్రాబ్లీ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ మేము అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఓటన్ అకౌంట్. ఓటన్ అకౌంట్ అంటే ఏంది, అలానే ఓటన్ అకౌంట్కి ఇంటరిమ్ బడ్జెట్కి డిఫరెన్స్ ఏంది, దాని తర్వాత మరి ఎలక్షన్ కమిషన్ ఈ విషయాలలో ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, దాంతోపాటు ఈ యొక్క ఇంటరిమ్ బడ్జెట్కి ఈ యొక్క రెగ్యులర్ బడ్జెట్కి డిఫరెన్స్ ఏంది, ఇంటరిమ్ బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి వీడియో చివరిలో మనం డిస్కస్ చేస్తామన్నమాట. సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి మనకి సివిల్ సర్వీస్లో జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ పాలిటీ గవర్నెన్స్లో రిలేటెడ్, ఈవెన్ మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆబ్వియస్గా రిలేటెడ్. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఎలాగో ఈ కాన్సెప్ట్ రిలేటెడే మనకి. ఓకే, సరే, ఫస్ట్ కాంటెక్స్ట్. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఏం చేశారు, అప్కమింగ్ బడ్జెట్ అనేది ఓటన్ అకౌంట్ బడ్జెట్ రాదర్ దాన్ ఇంటరిమ్ బడ్జెట్ అన్నారు. ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే మనకి బడ్జెట్, ఓకే, బడ్జెట్ అఫ్కోర్స్ మీకు ఐడియా ఉండాలి, మనకి బడ్జెట్ అన్న వర్డ్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేసలేరు. బడ్జెట్ని మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటున్నాం. మనం బడ్జెట్లో మనకి 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఎక్స్పెండిచర్ సైడ్, ఎక్స్పెండిచర్ సింపుల్ స్టూడెంట్స్ మన ఇంట్లో కానీ రేపు ఏదైనా మీరు ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు కానీ, టూర్ కాదులేండి, టూర్కి అయితే కరెక్ట్ ఎగ్జాంపుల్ సూట్ అవ్వదు, ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కానీ లేకపోతే మీరు రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఈ మంత్లో మనకి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది, మనకి ఎంత వస్తుంది రెవెన్యూ అని మనం ఒక అంచనా వేసుకుంటాం కదా, దాన్ని మనం బడ్జెట్ అంటారు అనమాట. ఎక్స్పెండిచర్ దాంతోపాటు ఇన్కమ్, ఇవి 2 ఉంటే బడ్జెట్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఇవి 2 ఉంటే బడ్జెట్. ఈవెన్ ఇంటరిమ్ బడ్జెట్లో కూడా ఇవి 2 ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఇంటరిమ్ బడ్జెట్లో కూడా ఇవి 2 ఉంటాయి. ఇవి 2 ఉంటాయి, సేమ్ ఎక్స్పెండిచర్ దాంతోపాటు యొక్క ఇన్కమ్, ఇవి 2 బడ్జెట్లో కానీ ఇంటరిమ్ బడ్జెట్లో కానీ ఇవి 2 ఉంటాయి. ఇది మెయిన్ డిఫరెన్స్. మరి ఓటన్ అకౌంట్లో ఏముంటుంది, ఇది మనకు అర్థం కావాలి. ఓటన్ అకౌంట్, ఓటన్ అకౌంట్ ఇందులో మనకి ఇన్కమ్ సైడ్ ఉండదు, ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఎక్స్పెండిచర్ మీద మాత్రమే ఓటింగ్ జరుగుతుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది. ఇన్కమ్ ఉండదంటే మీనింగ్ ఏంది, కొత్త ట్యాక్స్ ప్రపోజల్స్ ఉండవు. అంటే సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ కొన్ని నెలలు గవర్నమెంట్ ఫంక్షన్ చేయడానికి, కొన్ని మంత్స్ గవర్నమెంట్ ఫంక్షన్ చేయడానికి కొంత టెంపరీగా ఏదైతే డబ్బులు అవసరం ఉంటాయో ఆ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉండేది ఓటన్ అకౌంట్. వేరాజ్ బడ్జెట్ కానీ ఇంటరిమ్ బడ్జెట్ కానీ ఇందులో ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. మరి ఇందులో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ 2 ఉన్నప్పుడు బడ్జెట్కు ఇంటరిమ్ బడ్జెట్కు తేడా ఏంది అని మీకు డౌట్ రావచ్చు నార్మల్గా. సో 2 ఒకటి, కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మనకి బడ్జెట్ అనేది నార్మల్గా మనకి రెగ్యులర్ ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకి సాధారణ ఆర్థిక సంవత్సరం, రెగ్యులర్ ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్. వేరాస్ ఇంటరిమ్ బడ్జెట్ అనేది మనకి ఎలక్షన్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎలక్షన్ ఇయర్, ఎన్నికల ఇయర్ ఉన్నప్పుడు
మనకి సంవత్సరం అంటే ఫుల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఆ ఎన్నికల మట్టుకు అని చెప్పేసి ఎక్స్పెండిచర్ ఇన్కమ్తో కూడినటువంటి బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి ఓటన్ అకౌంట్ ఎప్పుడు ప్రవేశపెడతారు? ఓటన్ అకౌంట్ ఏంటంటే నార్మల్గా బై ద టైమ్ ఆఫ్ ఫుల్ బడ్జెట్ అంటే ఆ ఒక సంవత్సరంలో మొత్తం కంప్లీట్ బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు అప్పటి వరకు గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ అవసరం ఉంటుంది కాబట్టి దానికోసం మనం ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతాం. దీని గురించి ఓటన్ అకౌంట్ బడ్జెట్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనం బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టే వాళ్ళు మనకి నార్మల్గా అంటే మనకి ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డేలో ఎకనామిక్ సర్వే, మార్చ్ ఫస్ట్ వర్కింగ్ డేలో అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ బిఫోర్ ఎలా చేసేవాళ్ళం మనం ఫస్ట్ ఆఫ్ మార్చ్లో మనం బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళం ఫైన్. మరి ఫస్ట్ మార్చ్లో బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ బడ్జెట్ మీద డిస్కషన్ అయ్యి అది పాస్ అయ్యి డిపార్ట్మెంట్ నుంచి మనీ రిలీజ్ అయ్యేసరికి మే 15th లేకపోతే జూన్ 1st వీకో అయ్యేది. మరి ఏప్రిల్ నుంచేమో ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మనకి ఏప్రిల్లో మేలో డబ్బులు ఎక్కడి నుంచి రావాలి అంటే బడ్జెట్ మొత్తం పాస్ అయిపోయి ఆ బడ్జెట్ ద్వారా డబ్బులు రిలీజ్ అయ్యే లోపు ఆ యొక్క తాత్కాలిక అవసరాల కోసం కొంత డబ్బులు కావాలి కదా, శాలరీ కానీ లేకపోతే మనం పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ టెంపరీ ఎక్స్పెండిచర్ మనకి ఓటన్ అకౌంట్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. టెంపరీ ఎక్స్పెండిచర్ ఓటన్ అకౌంట్ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఓటన్ అకౌంట్ని పెద్ద వాడట్లేదు. ఎందుకు? ఇప్పుడు బడ్జెట్ ఫస్ట్ మార్చ్ నుంచి కాకుండా ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మార్చ్ నుంచి కాకుండా మనకు బడ్జెట్ అనేది ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరికి వెళ్ళిపోయింది. సో నౌ ఇప్పుడు ఏమైంది మనకి? ఇప్పుడు ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరికి వెళ్ళిపోయింది బడ్జెట్. ఎప్పుడైతే ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరికి వెళ్ళిపోయిందో బడ్జెట్ని మనం ఆలోచించి బడ్జెట్ మీద నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి టైం ఉంది, అలానే మార్చ్ టైం ఉంది. అంటే ఏప్రిల్ నుంచి మనకి ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ లోపు బడ్జెట్ అనేది అంటే యాక్చువల్ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ పాస్ అయిపోతుంది అండ్ ఆ బడ్జెట్ నుంచి ఫండ్స్ కూడా అవైలబుల్లోకి వస్తున్నాయి. మరి అట్లాంటి టైంలో ఇంకా మనకి ఓటన్ అకౌంట్ అనేది అవసరం ఉంటుందా? ఉండట్లేదు. కాబట్టి నార్మల్గా ఓటన్ అకౌంట్ వాడట్లేదు. ఈసారి నిర్మలా సీతారామన్ గారు ఏమంటున్నారు? ఇప్పుడు మనకి అంటే ఈ యొక్క మార్చ్లో మనకి బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఫెబ్లో మనకి మేలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3-4 months మేము ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు, ఓన్లీ ఓటన్ అకౌంట్ బడ్జెటే ప్రవేశపెడతామంటున్నారు. అంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా అవసరం ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ మాత్రమే వీళ్ళు ప్రవేశపెడతారు. మేజర్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ అంటే ట్యాక్స్ అంటే మేము అధికారంలోకి వస్తే ఇంత ట్యాక్స్ తక్కువ వేస్తాం, లేకపోతే కొత్త స్పెషల్ ట్యాక్స్ అనేది అట్లాంటివి మేము ఇంట్రడ్యూస్ చేయట్లేదు అని అంటున్నారు అనమాట. సమ్ వాట్ ఇది మనం గుడ్ సైన్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఆ విధంగా మనం ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉన్నారు కాబట్టి. సో మరి మీకు బడ్జెట్ సరే, మనకి బడ్జెట్ అంటే ఎక్స్పెండిచర్ లేకపోతే ఇన్కమ్ ఇవన్నీ తెలుస్తుంది, కానీ మరి ఈ డబ్బులు ఏ ఫండ్లోకి వెళ్తాయి అంటే ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు చేస్తుందన్నా లేకపోతే గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయన్నా ఒక అకౌంట్ ఉండాలి కదా. యాక్చువల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 3 types ఆఫ్ ఫండ్స్ని మెయింటైన్ చేస్తుంది. 3 types ఆఫ్ ఫండ్స్ని మనకి మెయింటైన్ చేస్తుంది అనమాట. వన్ ఈజ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, అలానే మూడోది ఏంటంటే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఈ 3 types ఆఫ్ ఫండ్స్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మనకి ఆర్టికల్ 266, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా మనకి ఆర్టికల్ 266. మరి మనకి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్? ఆన్సర్ చేయండి. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్? ఆన్సర్ చేయండి. మన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే వాళ్ళ డబ్బులు కావాలంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డ్రా చేస్తారు. గవర్నమెంట్కి కావాల్సిన ఎక్స్పెండిచర్ మొత్తం కూడా గవర్నమెంట్ చేయాల్సినటువంటి ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఈ ఫండ్లో నుంచి డ్రా అవుతుంది. మరి ఈ ఫండ్లో నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఖచ్చితంగా ఎవరి పర్మిషన్ కావాలి? మ్యాండేటరీగా పార్లమెంట్ పర్మిషన్ కావాలి. పార్లమెంట్ అప్రూవల్ ఉంటేనే ఈ ఫండ్ నుంచి మనీ అనేది విత్డ్రా అవుతాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ కాన్సెప్ట్ తెలిస్తే దెన్ ఒకసారి మనం నోట్స్ అనేది క్విక్గా చెక్ చేద్దాం. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఏమంటున్నారు? మనకి ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డే రోజు మేము ఓటన్ అకౌంట్ ప్రవేశపెడతాము, ఈ యొక్క ఇంటరిమ్ బడ్జెట్ ఉండదు. కాబట్టి మేజర్ యొక్క పాలసీ చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అని చెప్పేసి ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ పాలసీస్ ఉండవు. మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఆర్టికల్ 266, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 267, ఆర్టికల్ 114 క్లాస్ 3 ఏం చెప్తుంది?
మనీ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డ్రా అయ్యానంటే ఖచ్చితంగా పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలని చెప్పేసి. దాంతోపాటు ఇక్కడ మీకు కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్ బడ్జెట్ అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అన్నా కదా, అది ఆర్టికల్ 110, ఒకసారి ఆర్టికల్ 112, మనీ బిల్ ఆర్టికల్ 110, ఫినాన్షియల్ బిల్ ఆర్టికల్ 117, ఆర్టికల్ 117 క్లాస్ 1 ఫినాన్షియల్ బిల్ టైప్ 1, ఆర్టికల్ 117 క్లాస్ 3 ఫినాన్షియల్ బిల్ టైప్ 2. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఐడియా ఉంటే కనుక ఈ కాన్సెప్ట్ పైన మీకు ఈజీగా అవగాహన వచ్చినట్టే. 16 వరకు ఎలా ఉండేది, 17 నుంచి మనకు ఓటన్ అకౌంట్ యూజ్ చేయాల్సినటువంటి పెద్ద పని రాలేదు. ఇంటరిమ్ బడ్జెట్కు ఓటన్ అకౌంట్కి మధ్యలో డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటరిమ్ బడ్జెట్లో బోత్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ రెండు ఉంటాయి. ఓటన్ అకౌంట్లో ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి పాలసీ నిర్ణయాలు ఉండదు, ట్యాక్స్ రిలేటెడ్ నిర్ణయాలు కూడా ఉండవు. ఇంటరిమ్ బడ్జెట్లో మనకి ఎక్స్పెండిచర్ మీద డిస్కస్ జరుగుతుంది అండ్ ఈ యొక్క ఇన్కమ్ మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. ఓటన్ అకౌంట్లో అట్లాంటి డిస్కషన్ ఏముంటుంది, ఓన్లీ ఒక 3-4 మంత్స్కి టెంపరీగా ఎక్స్పెండిచర్ గురించి మాత్రమే డీల్ చేస్తుంది. కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ ట్యాక్స్ వ్యవస్థలు కూడా మార్పులు చేయొచ్చు ఇంటరిమ్ బడ్జెట్ ద్వారా. అందుకోసమే నిర్మలా సీతారామన్ ఏమంటున్నారు, ఈసారి మేము ఇంటరిమ్ బడ్జెట్కి వెళ్ళట్లేదు అంటున్నాం. కాబట్టి ట్యాక్స్లో మేజర్గా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఓటన్ అకౌంట్లో ఇట్లాంటి చేంజెస్ ఏం ఉండవు, ఓన్లీ ఎక్స్పెండిచర్. కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ ఇది మొత్తం ఫినాన్షియల్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఇంటరిమ్ బడ్జెట్, అప్పుడు వాళ్ళు ఇంటరిమ్ బడ్జెట్ లాగానే ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఫుల్గా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చింది కాబట్టి మోస్ట్ ప్రాబబుల్ తెలంగాణ ప్రభుత్వము ఫుల్ బడ్జెట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓటన్ అకౌంట్ అనేది జనరల్గా 3 to 4 months మనకి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మీరు ఓటన్ అకౌంట్ ప్రవేశపెట్టినా ఇంటరిమ్ ప్రవేశపెట్టినా కూడా అంటే ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సార్ నిన్నటి వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 32nd సమ్మర్ ఒలింపిక్స్. 32nd సమ్మర్ ఒలింపిక్స్లో ఓ మోటో అనేది రాంగ్, ఈ మిగతా స్పోర్ట్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ కాబోతున్నాయి ఒలింపిక్స్లో ఇవన్నీ కూడా రైటే. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ అన్ ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ఓటన్ అకౌంట్. ఇంటరిమ్ బడ్జెట్ ఓటన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి 4 స్టేట్మెంట్స్లో ఏది రైట్? ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ లేదా? లేకపోతే ఇంటరిమ్ బడ్జెట్ వ్యాలిడ్ ఫర్ 1 year, ఓటన్ అకౌంట్ అనేది వ్యాలిడ్ ఫర్ 2 months అంటున్నారు. ఇంటరిమ్ బడ్జెట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 2 months వైల్ ఓటన్ అకౌంట్ ఈస్ ఫర్ 1 year అంటున్నారు. ఇంటరిమ్ బడ్జెట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ అంటున్నారు. వైల్ ఓటన్ అకౌంట్ ఈస్ ఫర్ షార్ట్ స్పెసిఫిక్ పీరియడ్ అంటున్నారు. ఇందులో ఏది పర్టికులర్ స్టేట్మెంట్ రైట్ అనుకుంటున్నారు మీరు? మెయిన్స్ క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఇంటరిమ్ బడ్జెట్? ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంది? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యాన్యువల్ బడ్జెట్? ఇది యాన్యువల్ బడ్జెట్తో కంపేర్ చేసినప్పుడు ఎలా డిఫరెన్స్ ఉంది, ఇది మనకి ఓవర్ రివ్యూ. మరి ఈరోజు మనం యొక్క ఎకానమీ కాన్సెప్ట్స్ అంటే ఇంటరిమ్ బడ్జెట్, ఓటన్ అకౌంట్, అలానే ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారు ఆ కాన్సెప్ట్లో మనకి ఇంటరిమ్ బడ్జెట్కి ఓటన్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటి, ఏ ఫండ్ నుంచి మనం డబ్బులు తీసుకుంటాం, ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది మనకి ఓవరాల్గా ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ఓటన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.